మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు వీధిలో తిరగడానికి అడ్మినిస్ట్రేషన్కి టైం, రెండింటి మధ్య మీరు వ్యత్యాసం ఏమైనా కలుపుతున్నారా? అటు నుంచి చూసినప్పుడు ఇటు నుంచి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? రెండు చాలా అవసరం. నేను బిఫోర్ అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాండో డి సోటో అని మన ఒక పెరువియన్ ఎకానమిస్ట్, అదేంటంటే ఆయన రాసిన పుస్తకం ఉంటుంది. దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే, నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో. అది తీసుకున్నది లోపల హెర్నాండో డి సోటో అని బుక్ ఉండొచ్చు, పేరు మర్చిపోయినది, గుర్తొస్తాను. అంటే దాంట్లో ఏముండదంటే, నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగులు, వాళ్ళందరూ నాకు చాలా పుస్తకాలు, ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. మన ప్రమోద్ అని తన ఫ్రెండ్, ఆయన ఇచ్చిన బుక్ అనమాట, ద అదర్ పాత్. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే, ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువతంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ అటు వాళ్ళ తెగల గొడవలు ఎలా మన దీని ఏమంటుంది స్కాల్ప్ కోసేసేవారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ కంట్రీ ఆ టైంలో 80sలో. సో ఫ్యూజిమోరో వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరినో హైర్ చేస్తే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే, ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే, బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు ఆ వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాము, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ టు యూజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్యకు పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు హెల్ప్ అయింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. నెలకోసారి జిల్లాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఏమైందంటే సార్, నాకు ఫర్ మీ జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వీ హ్యావ్ స్టార్టెడ్ గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఐ ఇనిషియేటెడ్ పొలిటికల్ పార్టీ. దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితం అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ విండో. చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తుంది. నిజంగా ఏదన్నా ఏదన్నా నేర్చుకోగలిగితే, దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుంది కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తిలోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని
పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు కూడా సే నో మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ వీఆర్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడి దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చు వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఉంది. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా సమ్ వాన్స్ టు కమ్ అండ్ సే వాంట్ టు బీ ఎ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అందుకన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళటానికి.
15 రోజులకు ఒకసారి. అంటే నేనేమనుకున్నానంటే సార్, కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటన ఉండాలని పెట్టుకున్నాను. కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది. అది అది ఒక జిల్లాల 2 జిల్లాల ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం ఒక జిల్లా ఒక వారం రోజులు. ఇదండి. జిల్లాలో ఎన్ని రోజులు ఉంటారు? ఒక జిల్లా ఒక వారం అట్లా. అంటే నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉన్నాం. సీఎం గారి విషయంలో గమనిస్తారా? లేదా అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మనం నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. మేమంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంది ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ మా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేశారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషీలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా అలా మాట్లాడుతారు మీరు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టరు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు, 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారులు కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్తుంది, మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పడానికి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఏఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్లు లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా అందువల్ల అలవాటు పోయింది అందరికి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు యంత్రాంగం కొంత ఇబ్బందులు పడచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. ఏదండి అదొక బ్రహ్మరాక్షసు. అంటే అదే వెల్కమ్ టు దట్ పార్ట్. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్, అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచడం. ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము గాలివీడియోకి వెళ్తే ఎంపీడీఓ గారిని కొడితే, జవహర్ గారిని కొడితే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో
ఏ మంత్రిని ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం ఉంటారు. ఈ 2 మాటలు తప్ప వాళ్ళు అడిగారు. ఇంకెవరు వెళ్ళి మాట్లాడు. వాళ్ళకి ఏముంటుందండి, అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్, అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ సన్న తేడా ఉంటుంది. ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు, మీరు చేసుకోనని అనిపిస్తుంది. సో కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అందుకే మా ప్రయత్నం అది. దానికనే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్, ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవటం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి. నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 years ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్లు జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నాను. ఏమైనా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు నా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టాం, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీరు జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడాలి అనేది దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఈ 6 నెలల గవర్నెన్స్ మీద మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? అంటే ప్రతిపక్షంలో చాలా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు. అంటే మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళని కొన్ని ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి. అంటే మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఈ 6 నెలల గవర్నెన్స్? ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ వైసీపీ గవర్నెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక వ్యవస్థని చిందరవందర చేశాం. అంటే నేను ప్రతిసారి మీటింగ్లో, మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు, మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కాము ఎందుకున్నారని అడిగితే ఎవరు నోరు నిలబడలేదు, భయపడతా ఉన్నారు. దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేమేం చేస్తాం, మేము అధికారులం కదా, మేమేం చేయగలం మేము అంటే. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ అ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమీక్షించాలి. సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ 5 years, అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో ఆ కంపారిటివ్ ఫిగర్ తీసుకోండి. దిట్ విల్ బి ఫార్ సుపీరియర్. వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, వీ కెన్ డూ మచ్ బెటర్. చాలా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కాకపోతే మాకున్న కన్స్ట్రెయింట్స్, ఆర్థికపరమైన కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. వర్క్ కల్చర్ని చంపేశారు. ఈ 2 ప్రధానమైపోయాయి. అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి. ఈ వర్క్ కల్చర్ని చంపేశారు. వర్క్ కల్చర్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు. అలాగే ఆర్థికంగా అందరినీ రాష్ట్రం నలిపేశారు. సో వీటి మధ్యలో మేము ఇక్కడ దాకా తీసుకున్నామంటే, అంటే నెలకి రాగానే ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం. అలాగే మనకి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ కరెక్షన్ స్టార్ట్ చేస్తాం. సివిల్ సప్లైస్ చాలా కుంభకోణాలు బయటికి తీస్తాం. నెంబర్ ఆఫ్ వైట్ పేపర్స్ తీసుకురాగలిగాం. కుంభకోణాలు బయట పెట్టాం, స్కామ్స్ బయట పెట్టాం. వీటికి తగ్గ విధి విధానాలు ఎలా ఉండాలి, పనిష్మెంట్స్ ఎలా ఉండాలి, మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇట్ విల్ టేక్. వెన్ కంపేర్ టు దట్ ఐ థింక్ మీరు వైసీపీ 6 నెలలు, ఈ 6 నెలలు తీసుకుంటే ఇది ఆకాశానికి భూమికినంత తేడా ఉంటుంది. I have 2 questions. One is, in the past 6 months and all, breathing time, you have done so many things, you have taken up a new path, and you are taken very seriously by officials, leaders within the party and outside the party also. There are very few leaders who are taken seriously, and it has shown impact, we could see that. And what's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? What do you want to take up?
My commitment to people, right from the reason why I entered into politics is to serve. To be the voice of the voiceless. That was my intention, and that is my intention, and that will be my intention all through my life. The first time, I think, after 1.5 decade of struggle or whatever I had gone through, I had something, I'm in a position to do something. And I want to be very clear and meticulous about it. First 6 months, I understood the administrative part of governance and how to balance between the kind of complaints and issues which are being arised by people, and how do I address that. Now I want to go to the next level in the next 6 months. My target is to visit all the districts in the next 6 months, to make sure I understand each and every aspect, issue of each and every district, and what are the lacunas there for each and every issue, what are the gaps, and that part I would like to take another 6 months. I want to do that. The more good, and also I want to motivate officials. Without administrative help, wing help, we cannot do anything. And also, as NDA partners, we want to make sure, and I personally want to make sure, including to my own party, MLAs and everybody, I said, this is a serious business. మనం వచ్చాం, ఏదో మనకి అసెంబ్లీకి వెళ్తాం, మనం చేతులుపుతాం, అది కాదు, ఇది సీరియస్ బిజినెస్. అది గత ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఇదేదో మన పదవులు అనుభవించడానికో ఆనందించడానికో కాదు, ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. ఈ 6 monthsలో ఐ వాంట్ ఎవ్రీవన్, అంటే ఐ వాంట్ టు వాక్ ద టాక్ ఫస్ట్. 6 months ఐ వాంట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, understand the unique problems of that particular district. For example, what happens in agency area, that will never be reflected here in Vijayawada, in Krishna district. They are unique. Even within Krishna district, if you go to Avanigadda, around this Ummadi Krishna Jilla, each issue will be different. So, fundamentally, primarily what we can do is from Panchayat Raj. We have taken from my department, Panchayat Raj and rural water supply and forest and environment. I'm focusing on these three major issues. Prime Minister, Honorable Prime Minister Modi's vision is to make sure that each and household should have a tap of water. And the more you go deeper into field visits, what you understand is the technical aspect of laying pipes is quite faulty. But you understand that part. So no matter, and for example, one of the review meetings, the amount of opening budget is, they had spent almost close to 1 lakh crores, I think, 78,000 crores ever since, from freedom, I think 1,25,000 crores, I think that's what, if I remember it right. అంటే 1,28,000 కోట్ల పైచలకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, అంటే లాస్ట్ 30-40 yearsలో ఇది ఒక అందాజు ఒక లెక్క తీసుకుంటే, బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గుడ్ వాటర్ సప్లై. నాకేంటి ప్రప్రథమంగా కనీసం నీళ్ళు, బేసిక్ వాటర్, బేసిక్ శానిటేషన్, దీస్ ఆర్ ప్రైమరీ ఇన్ ద నెక్స్ట్ 6 months. And my focus is on that. Third is, from environment point of view, we want to increase our target of government set by Honorable CM Chandrababu Naidu Garu. 50% green cover should be increased. That's our target. So through 70% of, 70% is panchayat, which comes under panchayat. So I want to make sure green cover will be increased through panchayats and self-sustaining panchayats here. To get a formula, to get a workable solution for this, I want to go deeper into it. To understand each and every panchayat. We want to have a unique target for each and every panchayat. That is, na panchayati, what it can contribute to the state and how the state can contribute to the nation's growth. The perspective, been working. We are making plans. For that, I want to first few months, I would like to understand each and every district's unique issues. My second question,
but which is more relevant to you. You talked about movie industry, and there were also several attempts made earlier also to bring in some kind of industry atmosphere here to shoot and to have more movie-related infrastructure for shoots, etc. So how do you look at the coming year? What can be done in the movie industry? Encourage whatever is happening now. Now the industry has a lot of issues and they're talking about it. Is there anything, any vision that you can talk about? Any Yeah. advice you can give to the concerned ministry as a movie person? అంటే మూవీ రిగార్డింగ్ మూవీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సో దిస్ ఇస్ అ సాఫ్ట్ పవర్ ఎనీ అంటే హౌ ఐ లుక్ ఎట్ మూవీ ఇండస్ట్రీ ఇస్ ఇట్ ఈస్ అ స్టోరీ an industry which has a storytelling capacity. Even to do an election, you need a story. You need a small movie or a little story is needed. Basically, movie industry is all about it will sell the stories, and which is an intrinsic part of our life. అది మమేకమై ఉంటుంది. ప్రాబ్లం ఏముందండి ఇండస్ట్రీకి అండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి apart from being in politics, what I have understood is we lost the culture of literature. The literary values తో కూడిన సినిమా చాలా చాలా అవసరం. ఒకటి టూ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ it should cleanse itself. అంటే వాట్ అవర్ బేస్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీస్ వీఆర్ taking it into public, అండ్ వాళ్ళ వర్కింగ్ విధానం ఒకటి మార్చుకోవాలి. బికాజ్ అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ యూనిట్స్లా ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్ హోటల్ అంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హాస్ గాట్ వాటన్నిటికీ స్టేటస్ ఒకటి ఉంది, ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఉంది. టూరిజంకి మొన్న ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే సమ్ కైండ్ ఆఫ్ కరెక్షన్స్ దే హ్యావ్ టు డూ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. దెర్ షుడ్ బి హ్యావింగ్ ద ఫిజికల్ డిసిప్లైన్ ఉండాలి, అండ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ దే సే, ద కైండ్ ఆఫ్ మార్కెటింగ్ దే డూ, and the kind of employment it generates and consistency. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా someone who does it. Just because I did one film around 20 years back, that doesn't give me a voice. I don't understand the nuances, subtleties and difficult aspects of contemporary person who is making the film right now. అలాగే అంటే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గో త్రూ ఇట్, అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్. ఆ రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తా ఉంటే ఏజెన్సీ ఏరియాకి వన్ ఆఫ్ ద స్టన్నింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్షన్ టైంలో ఐ వాస్ గోయింగ్ టు పీ గన్నవరం, ఆ షాపులు వెళ్తూ ఉంటే నేను చూస్తాను వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అనిపించిన దాని బ్యూటీ చూస్తుంటే ఆ పాపికొండలు కానీ హౌ కమ్ వీ డోంట్ క్యాప్చర్. ఇప్పుడు నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ నాకు ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ గ్రేట్ టెరైన్ అండ్ గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా అంతా. ద స్టేట్ ఈజ్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ. ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే అమేజింగ్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కలిగి ఉంటాయి కండిషన్స్. And people always look for different backgrounds, film people. When I'm talking about film, it is not just about films or big screen films. Even I'm also talking about TV. TV mediumలో క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ 2 కొండల నడుము ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కన్వే ఎ స్టోరీ దేర్, అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి. లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 6 నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నానంటే వెళ్ళటానికి ఐ వాంట్ అండర్స్టాండ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ అ ఫిల్మ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్, అండ్ ఆల్సో హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ కెన్ జనరేట్.
అండ్ తద్వారా హోమ్ స్టేడ్ ఒకటి ఉంటుంది, హోమ్ స్టేస్ అలవాటు అవుతాయి. ఓకే, నా దగ్గర నా కెపాసిటీ ఓన్లీ 5 lakhs ఐ కెన్ స్పెండ్. ఓకే, ఫర్ 5 lakhs వాట్ వే కెన్ ఐ గో? ఓకే, మీరు 5 లక్షలు పెడితే మీరు ఒక 20 lakhs తోటి మీరు ఒక స్టోరీ తీయాలి, ఒక టీవీ సీరియల్ తీయాలి అని అనుకుంటున్నారు. ఐ థింక్ నాకు తెలియదు, సో 1.5 lakh అని చెప్తాను, నాకు తెలియదు. యాజ్ పర్ మై నాలెడ్జ్, ఐ డోంట్ నో రైట్ నౌ. నేను అనేది ఒక 25 లక్షలు బడ్జెట్ తీసుకొని నేను ఒక 8 episodes తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రజెంట్ చేయగలిగితే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్. ఓకే, మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది, దాని లొకేషన్ ఎలా ఉంటుంది, దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి, దాని ఖర్చు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వీ హ్యావ్ టు కంపీట్. ఇప్పుడు ఏమైపోయింది, ఏదైనా సినిమా చేద్దామంటే అన్లెస్ ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్ థాట్, యూ విల్ బీ రెడిక్యూల్డ్, యూ విల్ బీ ట్రోల్డ్. నేను ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం. సో వేర్ డూ యూ గెట్ ఇట్ అన్లెస్ యూ ఆర్ ఏ హైలీ పర్సన్ ఆఫ్ ఎ గ్రేట్ లిటరరీ ఎబిలిటీ, యూ కాంట్ క్రియేట్ యూనిక్ థాట్ ఆఫ్ యువర్స్. సో అందుకని లిటరరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి ఇక్కడ, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ కావాలి, అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి. అండ్ నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది యూత్ ఉంటారు, ఆల్ దే వాంట్, వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్తే వాటి సిక్ మీ అన్న మాకు ఏదైనా పని ఇప్పించాను. నేను యాజ్ ఎ టీనేజర్ ఐ యూస్ టు వర్క్. నేను చిన్నప్పుడు ఏమడిగాను, నాకు ఏదైనా పని చెప్పండి నేను. ఈవెన్ సమ్మర్ టైం ఐ యూస్ టు ఆస్క్ దెమ్ గివ్ మీ ఎ జాబ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను, నాకు ఏదైనా డబ్బులు వస్తాయో కనీసం బుక్స్ కొనుక్కోవడానికి అనుకున్నాను. బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్ అరౌండ్. స్కూల్స్లో చదువుకుంటా, కాలేజీలకి వెళ్తా, మేబీ వీకెండ్ టైంలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ కెన్ గివ్ దెమ్. సో దానికి ఫిల్మ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే నేను బైక్స్లో చాలామంది పిల్లలు బైకుల్లో సైలెన్సర్లు తీసేసి వాళ్ళు హెవీగా ఉండాలి, వాళ్ళ ఎనర్జీ చూస్తుంటాను. వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. వాళ్ళని ఎలా డిసిప్లిన్ చేయాలి, వాళ్ళు చేయొద్దంటే వాడు బ్లాక్ అయిపోతారు. ఐ ఫీల్ వాళ్ళకి ఏం చేయాలి, యూ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ద స్టంట్ స్కూల్. స్టంట్ ట్రైనింగ్ ఉంది ఇప్పుడు. ఇమాజిన్ ఇఫ్ ఐ గో స్టంట్ ట్రైనింగ్ స్కూల్స్, ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ great stuntmen in all. If you can establish stunt schools, around 2-3 stunt schools, they'll learn there. ఇంకొంతమందికి ఏం చేయొచ్చు, క్రియేట్ మోటో రేస్ లాంటిది, దట్ విల్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన అబ్రాడ్ లాంటి చోట వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వెంట్ టు న్యూజిలాండ్ వెళ్తే ఒక 10-20 acres ల్యాండ్లో వాళ్ళు ఏం ఒక మోటార్ స్పోర్ట్స్కి వాడు టెరైన్ చేసి పెట్టాడు. వీళ్ళందరికీ ఏంటి, ఆ యూత్కి వాళ్ళ ఎనర్జీని అన్లీష్ చేయాలి అక్కడికి వచ్చి. If you can't provide a job, at least provide them a way out to unleash their energy. These are very essential. So itlaga maybe I'm slightly deviating, but I'll come back to point regarding filmmaking is quality of filmmaking paragalante number of schools ravali, filmmaking schools. And I want a lot of people to teach screenplays. What film industry should contribute for both the Telugu states. The film industry in India doesn't confine to Andhra Pradesh and Kadu, because Telangana really, as Ummadi Rashtranga, Hyderabad has went ahead. So we don't want to disrupt that. We want to complement that part. We want to expand the capacity where anyone can come. You can explore Andhra, you can explore Telangana, and I want it to be a very friendly way of encouraging. That's what, like a friendly competition, more aggressive encourage cheyadam. And filmmaking is, because Telugu film industry has become global now, as well we should capture that part. Capture cheyali ante without developing the human resources, there's no purpose. Asala mana Telugu film industry ki entamandi literary figures మీద అవగాహన ఉన్నారు. How many people do know about Guram Joshua garu? How many know about Vishwanath Sachdev garu? ఇట్లా ఇది ఈ లిటరీ వాల్యూస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి దట్స్ వాట్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి బిగ్ income generator and also employment provider in course of it. That's what we're talking. Sir, how do you see unity being promoted in Tollywood and Bollywood?
Yes, sir. How do you see nudity being promoted in Tollywood, Bollywood? How do I see? How do you see that nudity being promoted in the Bollywood and Tollywood? Unity? Unity? Nudity. Nudity. Short clothes. OTT platform. OTT platform. Okay. You have no control over it. No. Yeah, eventually, everything will be controlled. I think self-regulation is very essential. And you see, it is too much of ugliness has opened up. That much I can say. And ఇదివరకు books, you go to a library, you have everything. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.